మీకా గ్రంథము 8వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ వచనం నుండి 11 వచనాలు చదువుకుందాము. చదువు. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను కింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసింది గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు అది చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును. అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె తొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా. అదే మనం వాక్యము చదువుకున్నాము. 40 కీర్తన 3వ వచనంలో 2వ వచనంలో ఆయన మన 2వ వచనము కీర్తనలో 47 కీర్తన 2వ వచనంలో ఎదుర్కొన్నాము. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. చాలా దేవుడు రోషము కలిగిన దేవుడు. మనము దేవుని బిడ్డలము గనుక ఆయన మన పక్షములో ఉంటాడు. ఆయన మన పక్షములో ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన పక్షములో మనం ఉండాలన్నమాట. ఆయన పక్షములో మనం ఉంటే ఆయన మన పక్షముగా ఉంటాడంటున్నాడు అన్నమాట. మనము ఆయన పక్షముగా ఉంటే మన పక్షమున ఆయన యుద్ధము చేసి మన శత్రువులను ఆయన అణిచివేస్తాడు. కాబట్టి ఇంకా మలాకి ఉంటాడు, మీరు నా తట్టు తిరిగి ఎడలా నేను మీ తట్టు తిరుగుతా. దేవుడు మన తట్టు మనము తిరగడం అనేది సహజమే. ఎందుకంటే మనకు గతి లేకనో, దేవుడు తప్ప మనకు వేరే ఆధారం లేకనో మనము దేవుని తట్టు తిరుగుట సహజమే. కానీ దేవుడు మన తట్టు తిరుగుటం అనేది ఆశ్చర్యం అన్నమాట. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన మన తట్టు తిరిగి ఆయన మనల్ని ఆయన చూడడం అనేది ఆశ్చర్యం అన్నమాట. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, ఏమంటున్నాడు? నా శత్రువా నా మీద అతిశయపడకము. శత్రువుతో చెప్తున్నాడు అన్నమాట. శత్రువా నా మీద నువ్వు అతిశయపడకము, నేను కింద పడినను మరలా లేస్తాను. హల్లెలూయా. నాతో నీ దేవుడు ఎక్కడమ్మా అనినది అసలు అది కనపడకుండా పోతుంది. నీ దేవుడు ఎక్కడా అని నాతో అనేది 10వ వచనంలో అవమానము నందును, అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె ఒక్కబడును. మీ దేవుడు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇన్ని జరుగుతున్నా కూడా, ఇన్ని కష్టాలు మీకు వస్తున్నా కూడా మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా, వాళ్ళు అతిశయపడి వాళ్ళందరూ కూడా ఏమవుతారంట, వాళ్ళను అవమానానికి దేవుడు అప్పగిస్తారన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలపైన ఆయన యొక్క చూపు ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. అది మన దేవుని బిడ్డలుగా ఎప్పుడైతే మనం మారినామో అప్పటి నుంచి ఆయన ఎప్పుడు మన మీద దృష్టి ఉంచుతాడన్నమాట. ఇప్పుడు మన పిల్లలు మనం వంట చేసుకుంటా ఉంటే, పిల్లలు ఆడుకుంటా ఉంటే ఇట్లా వంట చేస్తుంటారు, పిల్లలకి వెళ్ళి చూస్తుంటారు అన్నమాట. ఇట్లా వంట చేస్తుంటారు, పిల్లడు ఏమన్నా నోట్లో పెట్టుకున్నాడేమో చూస్తారు, పిల్లడు ఏమన్నా మెట్లు దిగి కింద పడిపోతాడేమో. కాబట్టి ఎంత వర్క్ ఉన్నా, ఎంత పని ఉన్నా కూడా తల్లి మాత్రము తన పిల్లలను గమనిస్తూనే ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు ఏడ కింద పడిపోతారా,
వంట చేస్తుంటుంది, బట్టలు తుమ్ముతున్నా, అంట్లు దోముతున్నా కూడా తన దృష్టి మాత్రము పిల్లల మీదే ఉంటుందన్నమాట. అలాగే దేవుడు కూడా ఎన్ని పనులున్నా, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన పరిపాలిస్తున్నా కూడా, ఈ ప్రపంచం అన్ని చూస్తున్నా కూడా ఆయన నమ్మిన ప్రజల పైన ఆయన దృష్టి పెట్టి ఎప్పుడు నిలుపుతూ ఉంటాడు అన్నమాట. ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ పారిపోతున్నారు, ఎక్కడ సాతాను వలన అటాక్ చేస్తుందో అని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడంట. 125 కీర్తనలో ఇది మొదలుకొని 125 కీర్తనలో అక్కడ దావీదు మహారాజు అంటున్నాడు. 125 కీర్తనలో యెరూషలేము చుట్టూ ఉండవచ్చును. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయటము తమ చేతులు చాపుకున్నట్లు భక్తిహీనుల రాజధనము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ఇక్కడ యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా ఇది మొదలుకొని యెహోవా నిత్యము, అంటే ప్రతి క్షణం అన్నమాట, నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు అంటే దేవుని ప్రజలు ఎక్కడైనా ఏమైనా పాపం చేస్తారేమో అని దేవుడు ఏం చేస్తా, భక్తుల యొక్క అధికారము వాళ్ళ మీద ఉండకుండా చేస్తారంట. కాబట్టి దేవుని ప్రజలకు ఉండే అధికారం ఏంటంటే దేవుడే అన్నమాట. వాళ్ళకి ఏమన్నా బలం ఏంటంటే దేవుడే. ఏం చూసి మీరు అంతగా అతిశయపడతారంటే, మేము దేవుని బట్టి, ఏమైనా ఉద్యోగం ఉందా ఉద్యోగాన్ని బట్టి కాదు, లేదా ఏదైనా అది ఆస్తిని బట్టి కాదు. అతిశయించువాడు ప్రభువుని బట్టి అతిశయించాలంట. మనకున్న బలగము ఒకటి లేదు, బలగం లేదు, బంధువులు లేదు, ధనము లేదు, ఉద్యోగాలు లేవు, అధికారం లేదు. మనం దేన్ని బట్టి అతిశయపడాలంటే ప్రభువుని బట్టే మనం అతిశయపడాలి. ఏమంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యము మనకున్నమాట. కాబట్టి ఆయన ఏమంటాడు మీకా ప్రవక్త, నేను కింద పడిపోయినా కూడా నేను మరలా లేస్తాను. ఎందుకంటే నేను యెహోవా దృష్టికి పాపము చేసినప్పటికీ ఆయన నా పక్షమున వ్యాజ్యవాడిగా ఉంటున్నాడు, న్యాయం తీర్చేవాడిగా ఉంటున్నాడు. నేను అంధకారంలో కూర్చున్నా కూడా యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం అంధకారం ఉన్నా కూడా మనకు వెలుగుగా ఉంటాడు. కింద పడిపోయిన ఒకవేళ శత్రువు అతిశయపడచ్చు, కానీ దేవుడు నన్ను మళ్ళా లేపుతాడు. నేను పడిపోయినా మళ్ళా లేపగలడానికి ఆయన శక్తి గలవాడు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా ఏమంటాడు 11వ వచనంలో, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చినది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. దేవుడు పడిపోయిన దావీదు గుడారం కట్టించినట్టుగా, పడిపోయిన మందిరాన్ని కట్టించినట్టుగా దేవుడు పడిపోయిన మన ఆత్మీయ స్థితి మరలా కట్టించి మన సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడు. దేవుడు అందుకు కొత్త నిబంధన కూడా వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, రోమా పత్రికలో 1వ అధ్యాయంలోనే ఆయన ఏం చెప్తున్నాడు, 1వ వచనములో యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా మనకు పిలువబడిన వాడు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ వ్రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ సంవత్సరంలో ఆయన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు ఈ సంవత్సరం మనకిస్తున్న వాగ్దానం చూద్దాము. కొరింథీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనం కూడా కంటాడు, మూడవ వచనములో మా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మన తండ్రి అయిన దేవుని నుండి
ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీకు కలుగును గాక. రెండవ పత్రికలు కూడా అలాగే ఉంటాయి. చూద్దాం. రెండవ పత్రికలో కొరింథీ రాసిన పత్రిక రెండవ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. సమస్తమునకు కనికరం చూపు తండ్రి. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనికరం చూపు తండ్రి అనే మాట. కనికరం చూపు తండ్రి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడుగా మనకుంటున్నాడు. కాబట్టి మనము ఈ సంవత్సరంలో కృపా సమాధానము కలుగునుగా కంటున్నాం. తర్వాత కింద పడినను కూడా మనము తిరిగి లేపడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా ఏమిటంటే కొరింథీ పత్రికలో చివరి 3వ లైన్లో చివరిగా 7వ వచనము, కృపను అపోస్తలత్వము పొందుకుని మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారు. మనం ఎవరమంటే యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డారు. తర్వాత మరి ఎఫెసీ పత్రికలో మీరు దేవుని ఇంటి వారై ఉన్నారన్నమాట. మన ఇంటి పేరు ఏంటంటే దేవుని ఇంటి పేరు మనకి ఇచ్చినాడు దేవుడు అన్నమాట. కాబట్టి ప్రపంచము పరిపాలించే దేవానికి ఇంటి పేరు మనకి ఇచ్చినాడు. మీరు దేవుని ఇంటి వారై ఉన్నారు. అది గొప్ప ఆధిక్యత. దేవుడు ఇదిగో నేను చివరిగా రెండవ పత్రికలో కొరింథీ రాసిన రెండవ పత్రికలో 6వ అధ్యాయంలో సమర్థం మనకిస్తున్న వాగ్దానము 10వ వచనంలో, నేను వారిలో నివసించి సత్యవంతులు, వారు దేవుని ఇద్దరు, వారు నాకు ప్రజల ఇద్దరు కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా మీరు ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టబడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుద్ధను, మీరు నాకు కుమార్తెనై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను మీకు తండ్రిగా ఉంటాను. మీరు ప్రత్యేకంగా ఉండండి, నేను మీకు దేవుడిగా ఉంటాను. మీకు ప్రత్యేకంగా ఉండండి. మీరు యేసుక్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడ్డారంటున్నాడు. పేతురు, యోహాను వాళ్ళు అద్భుతాలు చేస్తా ఉంటే అందరు గమనించినారు, వీళ్ళు యేసుక్రీస్తు ఉన్నవారు, అందుకే ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ఉన్నవారు కాబట్టి ఇన్ని కార్యాలు చేస్తున్నారు. వాళ్ళు గుర్తించినారు, మీరు యేసుతో కూడా ఉన్నారు. మనం యేసుతో కూడా ఉంటే దేవుడు మన ద్వారా ఆశ్చర్యకార్యం జరిగిస్తారు. మనం ప్రత్యేకంగా ఉంటే దేవుడు మనకు తండ్రిగా ఉంటాడు. మనం ప్రత్యేకంగా ఉంటే ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. మనము ఆయన చెడుగా ఉంటాడు. ఆయన పేరు, ఇంటి పేరు మనకిస్తానంటున్నాడు. ఇంకా కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనము ఆ యొక్క మీక ప్రవక్త చెప్పినట్టుగా మనం కింద పడ్డ కూడా తిరిగి వేస్తాము. సాతానుతో, శత్రువులతో, పరిస్థితులతో మనం ఏం చెప్పాలంటే, నా శత్రువా నా మీద అతిశయపడవద్దు, నేను కింద పడిన నేను మరలా వేస్తాను, ప్రభు నాకు వెలుగుగా ఉంటాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు వెలుగుగాను తండ్రిగాను ఆయన దేవుడుగా ఉండి ఒక సమాధానంలో దేవుడు మనకు దయచేయడం కాక.